అనపర్తి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ మహాయజ్ఞానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 60,000కు పైగా సంతకాలను సేకరించారు. సంతకాల పత్రాలను వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. కానీ ఈ రోజున విశేష స్పందన లభించింది. ప్రతి గ్రామంలోనూ కూడా సంతకాలు పెట్టడానికి ముందుకొచ్చిన మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చారో వారందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి నియోజకవర్గంలో నుండి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ, ఎందుకంటే వారందరి సహకారం లేదే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వదు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కార్పొరేట్ శక్తులను కట్టబెట్టేందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులను రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపుతో ఈ ప్రభుత్వం ఏదైతే పేదవాడికి ఉచితంగా అందించాల్సినటువంటి వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పెట్టాలి అనేటువంటి ఒక దురాలోచన చేశారు. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కోటి సంతకాలు కాదు, కోటి కుటుంబాల తాలూకా సంతకాలు ఇవి. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించాల్సినటువంటి పనులేమో ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పనులేమో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతా ఉంటుంది. అమరావతి అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. దాన్ని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా మేమే టేకప్ చేస్తామని చెప్తాడు. విద్యా వైద్యం అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వం తాలూకా బాధ్యత. దాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. కోటి సంతకాలు కాదు ఇవి, కోటి కుటుంబాల సంతకాలు. కోటి కుటుంబాలు ఎలా స్పందించాయని చూసినట్లయితే సుమారు 3-4 కోట్ల మంది పెట్టినట్టే కదా. అంటే నువ్వు బాధ్యత నుంచి తప్పుకొని అధికారం వస్తే నేను ఈ ఆస్తులు అమ్మేసినా నన్ను అడిగేవాడు లేడనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఒక కొత్త రకమైన భాష్యం, కొత్త రకమైన విధానం తీసుకొస్తున్నాడు. అంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా కనుక ప్రయాణం చేస్తే తిరుగుబాటు గ్యారంటీగా వస్తుంది. ఇది శాంతియుతంగా చారిత్రకమైనటువంటి తిరుగుబాటు, శాంతియుత గాంధేయ మార్గంలో చారిత్రకమైనటువంటి తిరుగుబాటు ఈ కోటి సంతకాల ఉద్యమం. ఈ కోటి సంతకాల ఉద్యమం చూసైనా ప్రజలు మేల్కొన్నారు. నువ్వు మేల్కో చంద్రబాబు నాయుడు, ప్రజలు మేల్కొన్నారు, నువ్వు మేల్కో. కేవలం నీ కొడుకో నీరో మీ ఆస్తులు మా ఇష్టానుసారం అమ్ముదాం, అనుభవిద్దాం అనుకుంటే లాస్ట్కి మిగలదు, లాస్ట్కి వేరే వస్తుంది ఉద్యమాలు. అది గుర్తించమని సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రజల సొమ్మును ఆస్తిని ఆ హాస్పిటల్ ప్రభుత్వానిదే అంటే ప్రజలదే. అదేవిధంగా భవనాలు, ల్యాండ్ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి, దాన్ని అమ్మేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పటికీ ప్రజల్లో నిరసన వెలువెత్తింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం చేపట్టాం. జిల్లా అధ్యక్షులు వేణు గారి సారథ్యంలో అద్భుతంగా సాగింది. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 60,000 మంది దీని మీద సంతకాలు పెట్టారు. ఇవన్నీ కూడా మేము సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుచుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో భారీ ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి 60,000 మంది ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. బద్వేల్లో భారీ ర్యాలీ నిర్వహించి ఈ ప్రతులను జిల్లా కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు సంతకాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సంతకాల ప్రతులను తాడిపత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి జిల్లా కేంద్రానికి తరలించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.
ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమ ర్యాలీకి అపూర్వ స్పందన లభించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నూజివీడు ఎస్టేట్ నుంచి చిన్నగాంధీ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీని ప్రజలు విజయవంతం చేశారు. అనంతరం పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించడం జరిగింది. అలానే మన నూజివీడు నుంచి కూడా 45,000 సంతకాలు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వ్యతిరేకిస్తున్నారు దీన్ని మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చేశామో మరి మీ సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మన బాణిని ప్రజల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఎంత డీప్ గా ఉందో కూడా అదొక తెలిసే ఒక విషయం ఇది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దంటూ ప్రజలు పెట్టిన సంతకమే కూటమి ప్రభుత్వ పతనానికి నాంది అన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో వినుకొండ నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు సంతకాలు చేసిన ప్రతులను వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి నరసరావుపేటలోని జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వైద్యం ఆ మెడిసిన్ చదువుకునే పేదవాళ్ళ బిడ్డలకి అడ్డు తగిలి వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ నాయకులకి ఇచ్చుకునే దానికోసం ప్రైవేటీకరణ చేస్తానంటుండో చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఉద్యమిస్తున్నాయి. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకొస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతూ ఉంది. కాకినాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామన్నారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సిస్టమేటిక్ గా ఏ పేపర్ కి ఆ పేపర్, ఏ షీట్ కి ఆ షీట్ మీద ప్రజలు సంతకం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసి మేము పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి, మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి మద్దతు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒంటెత్తు పోకళ్ళకి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఒక మెడికల్ కాలేజ్, సుమారు 1,000 కోట్ల రూపాయలు విలువైన వైద్యాన్ని 5,000 రూపాయలకి మరి ఈ రోజు తన నచ్చిన మనుషులకి ఇచ్చేసుకోవడం జరుగుతుంది.